హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ రఫీ. నేను ఆబ్స్టెటిషియన్ అండ్ ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్. సో ఇవాళ మనం కీగల్స్ ఎక్సర్సైజెస్ గురించి డిస్కస్ చేస్తాం. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి, సిజేరియన్ అయిన వాళ్ళకి అందరికీ కూడా వెజైనా అనేది లూజ్ అయిపోతుంది. సో ఆ మజిల్స్ టైట్ గా అవ్వాలి అంటే మనకు పెల్విక్ ఫ్లోర్ స్ట్రాంగ్ గా ఉండాలి. సో కీగల్స్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తారు అంటే, అర్జెంట్ గా యూరిన్ వచ్చినప్పుడు అది పాస్ చేయడానికి మనకి వాష్రూమ్ దొరకనప్పుడు కొద్దిసేపు దాన్ని ఆపుకోవడానికి వెజైనల్ ఏరియా, బటాక్స్, థైస్, ఆ మజిల్స్ అన్నిటిని ఇన్వాలంటరీ గా దగ్గరికి లాగుతాం. పొట్టను కూడా కొంచెం లోపలికి పుష్ చేసి పైకి ప్రెషర్ ఇచ్చేలాగా చేస్తే అప్పుడు ఆ యూరిన్ ఆగుతుందని పట్టుకుంటాం అనమాట ఆ మజిల్స్. కీగల్స్ ఎక్సర్సైజ్ అంటే కూడా అట్లానే చేయాలన్నమాట. కాకపోతే యూరిన్ పాస్ చేసి చేయాలి. ఒక 3 seconds పట్టుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ దాన్ని రిలీజ్ చేయాలి. అలా స్లోగా ఫస్ట్ 3 seconds తో స్టార్ట్ చేసి 10 seconds వరకు దాన్ని చేస్తూ ఉండాలన్నమాట. 10 sets మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ చేయాలి. అనుకోకుండానే యూరిన్ పాస్ అయిపోవడము, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు యూరిన్ పాస్ అయిపోవడము, గర్భసంచి యూట్రోవెజనల్ ప్రొలాప్స్ అవ్వడము, ఇలాంటివన్నీ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే కీగల్స్ ఎక్సర్సైజ్ చేయాలి. ఓవర్ వెయిట్ ఉండకుండా చూసుకోవాలి. కొద్దిగా అబ్డామినల్ మజిల్స్, కోర్ ఎక్సర్సైజెస్ చేస్తాం వల్ల వేస్ట్ ఏరియాలో ఎక్కువ ఫ్యాట్ లేకుండా చూసుకుంటే కూడా మనం ఈ ప్రొలాప్స్ కానీ, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కానీ వీక్ అవ్వకుండా చూసుకోగలము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.